హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఇప్పుడు మన రివ్యూ వచ్చేసి నీ దారే నీ కథ. ఈ మూవీ మ్యూజిక్, ఎమోషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ మిక్స్ అయితే మూవీ ఎలా ఉంటుందో చూద్దామా? ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి ఫుల్ రివ్యూ క్లారిటీ డీటెయిల్స్ అన్ని షార్ట్గా సింపుల్గా తెలుసుకుందాం. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అర్జున్ స్టోరీ అంతా అతను అనమాట. అతని చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అతను ఒక యంగ్ మ్యూజిషియన్ అనమాట. అతనికి తన లైఫ్లో ఒక ఓన్ మ్యూజిక్ బ్యాండ్ పెట్టుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనేది తన డ్రీమ్ అనమాట. చివరికి తన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్షిప్, లవ్ ఇవన్నీ తన లైఫ్లో ఉండడం వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది, చివరికి తన లైఫ్ సక్సెస్ అయిందా లేదా మ్యూజిక్లో అనేది మనం పూర్తిగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ, బిలో యావరేజ్ మూవీ అనే చెప్పాలి. బట్ వన్ టైం ట్రై చేయొచ్చు అనిపించేలా కొంచెం సమ్ పార్ట్స్ అనిపించింది. అది ఎందుకనే చెప్తాను. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన అర్జున్ అనే క్యారెక్టర్ అతను లిటరల్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా తన ఫ్రెండ్స్ క్యారెక్టర్ వాళ్ళు కూడా చాలా బాగా డెప్త్గా, ఇంటెన్సివ్గా పర్ఫార్మెన్స్ చేశారు. పర్లేదు, బాగానే ఉంది. కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ లేదు. కానీ ఇంకా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అంతా ఓకేగా ఉంది. మరీ అంత అవుట్ స్టాండింగ్ ఎక్కడ అయితే అనిపించదు. ఎందుకంటే నార్మల్ చిన్న సినిమానే కాబట్టి. ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ జూన్లో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసి మీకు రివ్యూ చేస్తాను. ఎవరన్నా ఈ మూవీ ఇప్పుడు చూడాలనుకునే వారికి ఇన్ఫర్మేషన్గా ఉండడం కోసం మాత్రమే. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయం మాట్లాడాలంటే, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఇంకా విజువల్స్ కొంచెం పర్లేదు అనిపించింది. కాకపోతే నెగిటివ్స్ ఏంటంటే, స్లో నరేషన్, ప్రెడిక్టబుల్ సీన్స్, మరీ డ్రాగ్ చేసి మరీ చూపించిన ఫీలింగ్ అయితే ఉంటుంది. స్టోరీకి మరీ డెప్త్ లేదు. ఉన్నా కూడా మరీ వీళ్ళంతా ఎలివేట్ చేసి మరీ చూపించలేదు అనిపించింది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే, ఇంకా చిన్న సినిమాలు అంటే ఇలానే ఉంటాయి కావచ్చు. కానీ బాగానే గుడ్ అటెంప్టే, బాగానే ట్రై చేశారు. ఇంకా కొంచెం బెటర్గా ఉండుంటే మరి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఈజీగా ఉండేది అనిపించింది. బట్ ఫ్యామిలీది కూడా చూడొచ్చు. మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇంకా ఓవరాల్గా ఫైనల్ వాడికి ఏం చెప్తానంటే, మ్యూజిక్, డ్రామా, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్తో ఒక సైలెంట్ డీసెంట్ ఫిలిం చూడాలనుకున్న వారికి ఇది ఒక పర్ఫెక్ట్ అని చెప్తాను. కానీ మాస్ ఆడియన్స్కి మాత్రం కొంచెం ఈ సినిమా సెట్ కాదు. ఈ మాస్ ఆడియన్స్ మాత్రం కొంచెం దూరంగా ఉండండి. లేకపోతే చూడాలనుకుంటే ఒకసారి ఆలోచించి చూడండి. ఇంకా మీ ఇష్టం. ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను. ఆల్రెడీ ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. మన రాజారావు రివ్యూస్లో ప్రతి ఒక్క మూవీ రివ్యూ డైలీ అప్డేట్ అయ్యి వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్